హాయ్ అండి. మనకి వాటిల్లో చేసినట్టే చాలా టేస్టీగుండేమాట పకోడీలాగా. మనకి దేనికి దానికి లెగ్ పీస్‌లాగా వత్తే చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటదనమాట. నేను ముందుగానే ఈ వీడియో ఏంటంటే మొత్తం అన్ని మసాలాలు పట్టించినప్పుడే వీడియో తీశాను. నేనేంటి సేవ్ చేయకపోయి డిలీట్ చేసేసాననమాట. రెండిట్లో డిలీట్ అయిపోయింది. అందుకని మీకు మామూలుగా నార్మల్‌గా అయితే చూపించుతున్నాను. ముందుగొత్తే చికెన్ వత్తే 4 పీసుల కింద కట్ చేసుకున్న తర్వాత దాంట్లో శుభ్రం కడిగేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు, ఓ నిమ్మకాయ, కొద్ది పెరుగు, అలాగే 2 చెంచాలు శనగపిండి కూడా తీసుకుని సాల్టు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఒక గంట సేపు వస్తే పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకుని వేడి వేడి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి, బాగా ఎక్కువ వేసుకోకుండా. అప్పుడు వేడి వేడి ఆయిల్లో వస్తే మాత్రం ఈ పకోడీ అనేది వేస్తే ఈ జాయింట్లు దానికి దానికి మనకి చాలా బాగా ఉడికేలాగా ఉంటుంది అన్నమాట. లోపల కూడా మనం మాంసంలో పట్టుకుంటే బాగా మెత్తగా వస్తుంది, చాలా టేస్ట్ ఉన్నది. ఓ నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిపాయ పెట్టుకుని